వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఎల్ఎన్టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రిపేర్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకే ఎల్ఎన్టీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు నిర్మించింది ఎల్ఎన్టీ. అయితే మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోయాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వ విజిలెన్స్ విభాగంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదికలిచ్చాయి. దీంతో బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్ ఇంజనీర్లతో పాటు ఎల్ఎన్టీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సమయంలో తామే రిపేర్లు చేస్తామని ప్రకటించింది ఎల్ఎన్టీ. కానీ తర్వాత మాట మార్చింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిందని, ప్రభుత్వం కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటేనే రిపేర్లు చేస్తామని స్పష్టం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ప్రభుత్వం. ఎల్ఎన్టీపై చర్యలకు సిద్ధమవుతోంది. 2016లో మేడిగడ్డ నిర్మాణానికి 1849 కోట్ల 31 లక్షల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఎల్ఎన్టీ పీఈఎస్ జాయింట్ వెంచర్ బిడ్ వేసింది. 2.7% ఎక్కువ ధరకు కోట్ చేసి నిర్మాణ పనులు చేజిక్కించుకుంది. 2016 ఆగస్టు 26న ఇరిగేషన్ విభాగంతో ఎల్ఎన్టీ అగ్రిమెంట్ చేసుకుంది. బ్యారేజీ నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది. అయితే 2018లో నిర్మాణ వ్యయాన్ని 3065 కోట్ల 40 లక్షలకు పెంచింది. 2021లో మరోసారి నిర్మాణ వ్యయాన్ని పెంచింది. ఈసారి ఏకంగా 4321 కోట్ల 44 లక్షలకు పెంచేసింది. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్ 5 ఏళ్లు పట్టింది. నిర్మాణ వ్యయాన్ని 133.67% పెంచింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీంతో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీని పరిశీలించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది. అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారి రాజీవ్ రతన్ విచారణ జరిపారు. ప్రాజెక్ట్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను టెర్మినేట్ చేసింది ప్రభుత్వం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిగతా ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపైన చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయాలని ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎల్ఎన్టీని కోరుతూనే ఉన్నారు. కానీ ఆ సంస్థ పట్టించుకోలేదు. మరోవైపు ఎల్ఎన్టీ అడిగినట్లు నిర్మాణ వ్యయాన్ని పెంచేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రిపేర్లు చేయాలని ఆదేశించలేదు. బ్యారేజీ దెబ్బతినే వరకు స్పందించని ఎల్ఎన్టీ తర్వాత మాత్రం ప్రాజెక్ట్ ఇంజనీర్లకు పలుమార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం మళ్లీ అగ్రిమెంట్ చేసుకుని నిధులిస్తే రిపేర్లు చేస్తామని తెలిపింది. 2020లోనే ఈ విషయాన్ని తాము ప్రభుత్వానికి చెప్పామంటోంది ఎల్ఎన్టీ. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీ నిర్మించామని, ప్రాజెక్ట్ ఇంజనీర్లు కోరిన పనులు చేయలేమని తేల్చి చెప్పింది. 2020 జూన్ 29న బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లుగా ఇంజనీర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి 2 ఏళ్లకు అంటే 2022 జూన్ 28 నాటికి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిందంటోంది ఎల్ఎన్టీ. అయితే బ్యారేజీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పీరియడ్ మాత్రం 2025 జూన్ 28 వరకు ఉంది. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇప్పటి వరకు 9 కోట్ల 70 లక్షలతో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేసింది ఎల్ఎన్టీ. బ్యారేజీకి సంబంధించిన సివిల్, హైడ్రో మెకానికల్ పనులు 2019 జూన్ 21న పూర్తి చేశామని తెలిపింది. గైడ్ బండ్స్, ఫ్లడ్ బండ్స్, డైవర్షన్ ఛానళ్లు నిర్మించింది ఎల్ఎన్టీ. కుదురుపల్లి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు అప్రోచ్ రోడ్, లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్, 3D మోడల్ స్టడీస్, లెఫ్ట్ రైట్ బ్యాంక్ పనులు కూడా పూర్తి చేశామని తెలిపింది ఎల్ఎన్టీ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో తాము చేసుకున్న అగ్రిమెంట్లో వీఐపీ గెస్ట్ హౌస్, ఏఈఈ, డిఈఈ క్వార్టర్లు, కంట్రోల్ రూమ్కి అప్రోచ్ రోడ్, గార్డ్ రూమ్, ఫ్యాబ్రికేషన్ అండ్ ఎరెక్షన్ ఆఫ్ గేట్స్ వంటి పనులు లేకపోయినా చేశామని చెబుతోంది ఎల్ఎన్టీ. 2019 జూన్ 21న మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అదే ఏడాది వచ్చిన వరదలకు లాంచింగ్ అఫ్రాన్, డౌన్ స్ట్రీమ్ అఫ్రాన్లపై ఏర్పాటు చేసిన భారీ సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయి. ఆ ఏడాది నవంబర్లో వరద తగ్గిన తర్వాత గేట్లు మూసివేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. బ్యారేజీలో దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోడ్ తదితర నిర్మాణాలు పునరుద్ధరించాలని 2020 మే 18న ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 17న సీసీ బ్లాకులు, వైరింగ్ కోడ్ తిరిగి నిర్మించాలని, అప్రోచ్ రోడ్లు, డైవర్షన్ ఛానళ్లు, గ్యాంట్రీ క్రేన్లు వెళ్లేలా మెయింటెనెన్స్ బే పనులు పూర్తి చేయాలని ఎల్ఎన్టీకి ఇంజనీర్లు లేఖ రాశారు. 2022 ఏప్రిల్ 6న సీసీ బ్లాకులు, వైరింగ్ కోడ్ రిపేర్లు చేయాలని, అగ్రిమెంట్లోని మిగతా పనులు పూర్తి చేయాలని మరోసారి లేఖ రాశారు. 2023 ఏప్రిల్ 28న అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ వియరింగ్ కోడ్ రిపేర్లు చేయాలని, కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లను యథాస్థానంలో ఏర్పాటు చేయాలని మరోసారి ఎల్ఎన్టీని కోరారు. 7వ బ్లాక్లోని 17, 18, 19, 20 వెంట్స్ దిగువన ఏర్పడిన గుంతలకు గ్రౌంటింగ్ చేయాలని, లేకపోతే బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.
బ్యారేజ్ ఈవెంట్స్తో పాటు దిగువన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వరద సవ్యంగా దిగువకు వెళ్లేలా పనులు చేయాలని కోరారు. కానీ ఈ లేఖలకు ఎల్ఎన్టీ స్పందించలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయం అంచనాల కంటే 133% ఎలా పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. నిర్మాణ వ్యయం ఏడాదికి 5% పెరిగినా మొత్తం ఖర్చు 25 నుంచి 30% మించడానికి వీల్లేదు. కానీ ఏకంగా 133% పెంచడం ఏంటి? దీని వెనక ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజీ నిర్మాణంలో అసలు నాణ్యతా ప్రమాణాలు పాటించారా, నిర్దేశిత డిజైన్ మేరకే బ్యారేజీ నిర్మించారా లేదా అని ఫోకస్ పెట్టింది. ఇప్పటికే శాంపుల్స్ సేకరించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాటిని సైంటిఫిక్ స్టడీకి పంపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న 2 కాంట్రాక్టు సంస్థలు మేడిగడ్డలో సబ్ కాంట్రాక్ట్ పనులు చేశాయి. వాటికి ఎల్ఎన్టీ నుంచి బిల్లుల చెల్లింపు ఎలా జరిగిందనే దానిపైన విజిలెన్స్ విచారణ చేపట్టింది. బ్యారేజీ వైఫల్యాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికతో పాటు విజిలెన్స్ విచారణలో తేలిన మిగతా అంశాల ఆధారంగా ఎల్ఎన్టీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రిపేర్లు చేయకపోతే ఎల్ఎన్టీని బ్లాక్ లిస్టులో పెట్టి తెలంగాణలో ఏ టెండర్లలోనూ పాల్గొనకుండా నియంత్రించాలని భావిస్తోంది. అంతేకాదు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి జరిగిన చెల్లింపుల్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రాబట్టే ఆలోచనలో ఉంది. దీనికి చట్టపరంగా గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఎల్ఎన్టీ చేసిన తప్పులను అన్ని ఆధారాలతో సహా బయటపెట్టి ఆ సంస్థకు కార్పొరేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు అండగా నిలవకుండా చూడాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఎల్ఎన్టీకి మంచి పేరుండేది. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న తర్వాత ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెడితే దేశవ్యాప్తంగా ఎల్ఎన్టీ చేపట్టే మిగతా పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది.